ధనుష్ నటించాడు. కానీ ఈ సినిమా రిలీజ్ అయి మామూలుగా హిట్ అవ్వలేదు. దాంతో చిన్న వయసులోనే స్టార్ హీరో అయిపోయారు ధనుష్. అంత చిన్న వయసులోనే స్టార్ హీరో అయ్యేసరికి రజనీకాంత్ గారు డైరెక్ట్ గా తన ఫామ్ హౌస్ కి పిలిచి ధనుష్ కి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో ధనుష్ కి హీరోయిన్ గా నటించిన సోనియా అగర్వాల్ ని ధనుష్ వాళ్ళ అన్నయ్య లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఇలా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో రజనీకాంత్ గారి పెద్ద కూతురు ఐశ్వర్య గారు ధనుష్ ని గెస్ట్ గా పిలిచి ఇంటర్వ్యూ చేశారు. అలా ఈ ఇంటర్వ్యూతో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అదే సంవత్సరం ధనుష్ తిరుడా తిరుడి సినిమాతో 30 కోట్ల గ్రాస్ వసూలు చేసి మరలా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ధనుష్ యొక్క పుదు కొట్టాయి లిరున్ శరవణన్ అనే సినిమా విడుదలైనప్పటికీ అది యావరేజ్ గా ఆడింది. తరువాత సుల్లన్ సినిమా విడుదలైంది. ఇది కూడా పెద్దగా ఆడలేదు. ఈ సినిమాని మౌర్య పేరుతో మనకు తెలుగులో కూడా విడుదల చేశారు. ఇక ఇదే క్రమంలో 2003లో ధనుష్ కి రజనీకాంత్ గారి కూతురు ఐశ్వర్యకి ఏర్పడిన పరిచయం అనేది కాస్త స్నేహంగా ప్రేమగా మారడంతో ఇద్దరు కుటుంబాలు కలిసి 2004 నవంబర్ 18న వీరికి పెళ్లితో ముడివేశారు.